ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల మరి గత 2 రోజులుగా వికసిత భారత్ యూత్ పార్లమెంట్ అనే అంశం మీద వివిధ కళాశాల నుంచి కేశంకర్ భూపాలపల్లి మరియు కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 560 1 మినిట్ వీడియోలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం మీద మరి పిల్లలందరినీ ఎంట్రీస్ తీసుకొని 1 మినిట్ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అది ఆ వీడియో రికార్డ్ అన్నీ కూడా 2 days స్క్రీన్ చేసి జడ్జిలంతా కలిసి 300 పైచీలకు షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత 150 మందిని గత నిన్న ఇవాళ 2 రోజులుగా స్క్రీన్ చేస్తున్నారు. ఈ 2 రోజుల ఈ వీడియోలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మరి విద్యార్థులను అసెంబ్లీ లెవెల్లో 10 మందిని పంపించడం జరుగుతుంది. ఇవాళ ఆ 10 మంది ఎవరు వారిని ఎంపిక చేసి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వికసిత భారత్ అనే అంశం మీద మనకు యూత్ పార్లమెంటులో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల నుంచి ఉత్సాహంగా పాల్గొని స్ఫూర్తి నింపారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల నోడల్ కళాశాలగా ఎంపికై మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 13 నోడల్ కేంద్రాలు ఇది ఒక నోడల్ కేంద్రంగా బాధ్యతలుతున్నది. ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కళాశాలలో చారిత్రకమైనటువంటి అనేక మరి సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. భారత ప్రభుత్వానికి మరియు నెహ్రూ యువ కేంద్రానికి శాతవాహన యూనివర్సిటీకి మధ్య ఒక బ్రిడ్జి లాగా ఒక వారధిలాగా పనిచేస్తూ ఈరోజు 13 మంది మరి ఎవరైతే చివరిలో 10 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 10 మంది రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అవుతున్నారు. అందులోంచి 10 మంది అసెంబ్లీలో మాట్లాడతారు. అందులోంచి కొంతమంది సెలెక్ట్ అయ్యి మళ్ళీ భారత పార్లమెంట్లో గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందు ప్రసంగించనున్నారు. కరీంనగర్ వాసులకు జయశంకర్ భూపాలపల్లి వాసులకు ముఖ్యంగా యువతకు గొప్ప సువర్ణ అవకాశం. ఈ 2 రోజుల మహా అవకాశానికి ఉత్సవానికి ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగ ఫలాలకు సామాన్యులకు అందే దిశగా విద్యార్థుల యొక్క